ఓం శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వారం 13వ తారీఖు జూలై నెల శనివారం నుంచి 19వ తారీఖు శనివారం వరకు ఉన్నటువంటి గ్రహస్థితుల్లో అన్ని గ్రహాల్లో మనకి మార్పులు గత వారం కంటే కూడా కొట్టొచ్చినట్టుగా కుజగ్రహం మార్పు ఒకటి కనపడుతుంది. వార ప్రారంభంలో సూర్యుడు వార మధ్యంలో మారడం కనపడుతుంది. కర్కాటక రాశిలోకి 15వ తారీఖు ప్రాంతాల్లో చంద్రుడు ఎదుగుతదంగా తిరుగుతూ ఉంటారు. ఇక మిగతా మన గ్రహస్థితిలోకి ఇప్పుడు వచ్చినట్లయితే ఇక వృషభ రాశిని చూసినట్లయితే వృషభ రాశిలోని కృత్తికా నక్షత్రం వారికి వార ప్రారంభంలో నూతన రుణాలు మంజూరు అవడము లేదా పాత రుణాలు కొంత తీర్చడానికి శనివారం రోజు కొంత అనుకూలమైనటువంటి వాతావరణాలు ఏర్పడతాయి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి తర్వాత రోజున ఆదివారం రోజును చూసినట్లయితే రుణపరమైన ఒత్తిడి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, కానీ పెద్దగా ఇబ్బందికరమైనటువంటి రోజు అయితే కాదని చెప్పచ్చు. అదే 15వ తారీఖు వచ్చేసరికి అనుకోకుండా కొన్ని పనులు మీకు సానుకూలపడతాయి. సోమవారం రోజున పనులు కొంచెం వేగవంతం అవుతాయి. ఆ తర్వాత మీరు ఆ వారంలో మిగతా రోజులు ఏవైతే ఉంటాయో నూతన వ్యక్తులు, సమాజంలో కొంతమంది కొత్త వ్యక్తులను కలుసుకోవడం, వారి ద్వారా మీకు కొన్ని పనులు సాధ్యపడడం, పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్డ్ ఉన్నటువంటి వ్యక్తులు, రాజకీయ పలుకుబడినటువంటి వ్యక్తుల ద్వారా కృత్తికా నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లాభాలు సమకూరే అవకాశాలు కూడా ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఏర్పడినటువంటి విభేదకర అంశాల నుంచి బయటపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వరకు. రోహిణి నక్షత్రం వారికి ఈ వారం ఊహించని విధంగా పనులన్నీ కూడా మీరు సంకల్పం చేసిన దానికి భిన్నంగా సాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆదివారం రోజు ఆకస్మికంగా కొంతమంది వ్యక్తులు లేదా సంస్థల దృష్టిలో మీ యొక్క గొప్పతనం బయటపడితే మీరు బాగా గమనించినట్టయితే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఆదివారం రోజున ఎవరైనా మీ యొక్క ప్రతిభని గుర్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి మీ యొక్క కంపెనీలు ఎవరైనా ఆదివారం పూట మీ యొక్క ఆ కంపెనీ హెడ్ ఎవరైనా మీ యొక్క రిపోర్ట్స్ మీరు సబ్మిట్ చేసినటువంటి ప్రాజెక్టులు ఇటువంటివి చూస్తే చదువుకొని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగార్థులకైతేమి, విద్యార్థులకైతేనేమి ఉద్యోగ పరంగా మంచి పేరు సంపాదించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రోహిణి నక్షత్ర జాతకులకి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. అయితే వారాంతంలో వచ్చేసరికి భార్యాభర్తల మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అభిప్రాయ భేదాలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది వారాంతంలో ఈ యొక్క రోహిణి నక్షత్ర జాతకులకి. ఇక మృగశిర 1, 2 పాదాల వారికి చూసినట్లయితే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మృగశిర వారికి వార ప్రారంభంలో పెద్దగా ఇబ్బంది ఉండదు, కానీ మాతృస్థానాధిపతి అయినటువంటి సూర్యుడు ఈ వారంలో 15వ తారీఖు గమనం మార్చుకున్న తర్వాత చంద్రుడి ఇంటిలోకి వెళ్ళిన తర్వాత మాతృస్థానాధిపతి సూర్యుడు చంద్రుడితో అక్కడ ఉండడం, చంద్రుడు వారాంతంకి వచ్చే లోపల నీచబడడం జరగడంతో ఆ సమయంలో తల్లి ఆరోగ్యం కానీ, తల్లి తరఫున మేనమామలు, అలాగే తల్లి తరఫున ఉన్నటువంటి అన్నదమ్ములు వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఇబ్బందికర అంశాలు తలెత్తి, అంటే వాళ్ళకి హెల్త్, అంటే ఇప్పుడు ఈ యొక్క మృగశిర నక్షత్రంలో ఎవరైతే తల్లి ఉంటుందో, లేకపోతే ఎవరైతే అన్నదమ్ములు బాగలేకుండా ఉంటారో, లేకపోతే మేనమామలకి హెల్త్ బాగలేకుండా ఉండడం, ఇటువంటి మేనమామ సంతానం వాళ్ళ విషయాల్లో ఏవైతే రక్త సంబంధాలు, తల్లి తరపున రక్త సంబంధాలన్నింటిలో కూడా కొంత ఇబ్బందికర అంశాలు ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఎలాంటిది రాదు. ఆరోగ్యపరమైన అంశాల్లో కూడా కుజ దృష్టి వారాంతంలో చంద్రుడి మీద అట్లాగే అష్టమం మీద పడడం చేత చంద్రుడి మీద ఉన్నప్పుడు భర్తతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వివాహితులకి ఆయుష్ఠానం మీద పడ్డప్పుడు భయపడుతున్నటువంటి తీవ్రమైనటువంటి కొన్ని ఆరోగ్యపరమైన సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి. ఆర్థిక మూలాలు కొంచెం బలపడతాయి ఈ యొక్క మృగశిర నక్షత్ర జాతకులు. వృషభ రాశి వారు ఈ వారం లక్ష్మీ పూజ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ, అలాగే దక్షిణామూర్తి పూజ చేసుకోవడం ద్వారా మెరుగైన సుఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.